హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గండి మైసమ్మ గుడి కాడ లారీ డ్రైవర్ ని ఇష్టం ఉన్నట్టు కొట్టి చెప్పరాని బూతులు తిట్టిరు ట్రాఫిక్ పోలీసులు. లారీ డ్రైవర్ తన కాయిదాలు లేకుంటే ఫైన్ లేయాలి, అంతేగాని ఇట్లా పాల్తు మాటలు బూతులు తిట్టుడు ఎందుకో తెలుస్తలేదు. తల్లి పెళ్ళాం అనుకుంటా పిడిగుద్దులు గుద్దుకుంటా ఇష్టం ఉన్నట్టు బూతులు పోసిరు. మరి గంతగానం తిడుతున్న ట్రాఫిక్ పోలీస్ అనేది లేరా తల్లి పెళ్ళాం? తప్పు చేస్తే ఆయన చట్ట ప్రకారంగా శిక్షించాలి, కోర్టుకు అప్పచెప్పాలి, అంతేగాని ఇంట్లో ఆడోళ్ళని తిట్టుడేంది? చూస్తుంటే రిటైర్ అయ్యే దగ్గరకు వచ్చినట్టున్నది వయసు, కానీ ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు ఆయన. అరే పే మీద కాకి బట్టలు వేసుకుంటే చాలు, మనం కూడా ఓ తల్లికే పుట్టినామన్న సంగతే మర్చిపోతురు కొంతమంది కాకీలు. ఈ లారీ డ్రైవర్నే కాదు, చాలా జాగాల గిట్లనే స్టేషన్లకు పోయిన బాధితుల మీద ఉల్టా గిదే తీర్ల మాట్లాడుతున్నారు. పోలీసులు మంచి మాటలు మాట్లాడితే తల 1000 వక్కలైతుంది అన్న శాపం ఏమైనా ఉన్నదా ఏంది? వెనకటి పద్ధతులు ఇంకా మార్చుకోరా? ఎన్నో మారుతున్నాయి కానీ ఈ పోలీసింగ్ అయితే మారతలేదని మస్తు గరమైతురు ఈ వీడియో చూసిన నెటిజన్లు. సీఎం రేవంత్ సార్ చెప్పినట్టే ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తుండ కదా, ఇక కాంగ్రెస్ లీడర్లు రైతుల పొలాల కాడికే పోయి కేకులు కోసి రుణమాఫీ సెలబ్రేషన్స్ చేసిరు. ఇట్లా రైతుల రుణమాఫీ మొదటి లిస్ట్ అనౌన్స్ చేసే వరకు జనగాం జిల్లా దేవరూపుల కాడ రైతులు ఖుషి అవుతుంట పొలం కానే 3 రంగుల కేక్ పట్టుకొచ్చి కోసిర్రు. ఇక పొలంలో జంబగొట్టే ఎడ్ల నాగలికి కాంగ్రెస్ జెండాలు కట్టి జై కాంగ్రెస్ అనుకుంటా మురిసి ముప్పందం అయ్యిర్రు. ఇక అదే పొలంలో సీఎం సార్ పోటు ఉన్న ఫ్లెక్సీకి చిక్కటి పాలతో అభిషేకం చేసిర్రు. జై రేవంత్ అన్న, మాట ఇచ్చిన ప్రభుత్వం, నిలబెట్టుకున్న ప్రభుత్వం, రైతు ప్రభుత్వం వర్దిల్లాలి అనుకుంటా రుణమాఫీ సెలబ్రేషన్స్ జోరు పెంచుతారు. ఇట్లా జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న, రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, వరంగల్ డిక్లరేషన్ నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వరంగల్ డిక్లరేషన్ నిర్వహించిన మాట ఇచ్చిన ప్రభుత్వం.